సో హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ఏ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు సిఎస్ ర్యాంక్లో విన్నింగ్ స్ట్రీక్ అయితే ఎలా కొట్టాలో, ఇంకా మీరు పెట్టాల్సిన క్యారెక్టర్ స్కిల్స్ ఎలా ఆడాలి కూడా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మా ఓన్ స్క్వాడ్ లేకుండానే నేను ఇక్కడ 8 బూయా స్ట్రీక్ అయితే కొట్టాను. ఈ వీడియో రికార్డ్ చేసే 2 రోజుల ముందే ఇంకా ర్యాంక్ అప్డేట్ అయితే అయింది సిఎస్కి. అయినా 1 డేలో నేను హీరో ఎక్కాను. మీరైతే ఈ ట్రిక్ వాడితే జస్ట్ 3 డేస్లో మాస్టర్ 100కి అయితే ఈజీగా ఎక్కిపోవచ్చు. ఎటువంటి కష్టం అయితే అవసరం లేదు. ఈ ట్రిక్ జస్ట్ వాడితే చాలు. ఫస్ట్ పని మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టీమ్మేట్స్ ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు బాట్ అయినా సరే ప్రో అయినా సరే, వాళ్ళతోనే ఉండండి. వాళ్ళకు 10 మీటర్స్ బ్యాక్ ఉన్నారనుకోండి, వాళ్ళు డ్యామేజ్ తిన్నా లేదంటే ఎవరికైనా నాక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరైతే ఆ ఎనిమికి కిల్ అయితే ఈజీగా వేసేయచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ టీమ్మేట్ లాంగ్ రేంజ్ ఫైర్ చేసి ఎనిమికి కొడుతున్నప్పుడు మీరు మీ టీమ్మేట్ పక్క నుండి షార్ట్ రేంజ్ నుంచి చూసుకోవాలన్నమాట. అప్పుడు మీ టీమ్మేట్ నాక్ అయినా సరే మీరు ఈజీగా రివైవ్ ఇచ్చేయచ్చు. అలా కూడా మీకు ప్రొటెక్షన్ పాయింట్స్ అయితే వస్తాయి. మూడో పాయింట్ ఏంటంటే, మీరు సిఎస్లో ఎప్పుడు 1 ట్యాప్లు ఇంకా డ్రాగిల్కే ట్రై చేయకుండా అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు బాడీకి అయినా సరే కిల్ వేయడానికి ట్రై చేయండి. మీరు 1 ట్యాప్ వేయడానికే ట్రై చేస్తే ఎనిమిది వచ్చి మీకు అంతలో వేసేపు వెళ్ళిపోతాడు. తర్వాత అనవసరంగా బుర్రిక్స్ అని ఆడాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పాయింట్ వచ్చేసరికి, మీరు ఫస్ట్ రౌండ్ అయితే ఏదైనా సరే ఫస్ట్ గెలడానికి ట్రై చేయండి. ఫస్ట్ రౌండ్ మీరు గెలిస్తే సెకండ్ రౌండ్ పెద్ద గన్లు అయితే వస్తాయి. వాళ్ళకి చించవచ్చు సెకండ్ రౌండ్ ఈజీగా. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ స్కిల్స్కి అయితే వస్తే, మీకు హెల్త్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎనిమికి అయితే కొడితే వాడి హెల్త్ చాలా వేగంగా తగ్గిపోయేటట్టు అనమాట ఉండాలి. దానికి హొయోటా అయితే చాలా బాగా పనికొస్తుంది. తర్వాత ఎనిమి మీకు కొట్టినప్పుడు మీ వెస్ట్ పవర్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడు వాడికి టైం పడుతుంది అనమాట మీకు కొట్టడానికి. అంతలో మీరు ఏదో గ్లోవాల్ వేసుకొని కవర్లోకి వెళ్ళిపోవచ్చు. దానికోసం ఆండ్రూని అయితే తీసుకోండి సెకండ్ క్యారెక్టర్ అయితే. థర్డ్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, సర్వైవల్కి బాగా హెల్ప్ చేయాలి. సో మీరు ఎనిమికి కొట్టిన ప్రతిసారి మీకు హెల్త్ పెరిగేటట్టు చూసుకోండి. దానికోసం జోటా క్యారెక్టర్ని అయితే పెట్టుకోండి, అది బాగా యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్యారెక్టర్ ఏది అని అంటే యాక్టివ్ క్యారెక్టర్ మీకు నచ్చింది అయితే పెట్టండి. కాకపోతే మీరు ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోయి ఉండాలి. సో అలాంటి యాక్టివ్ క్యారెక్టర్ మీరు పెడితే మీకు చాలా యూజ్ అవుతుంది ఆ యాక్టివ్ క్యారెక్టర్. లేదు నేను ఏ క్యారెక్టర్ పెట్టాలో నాకు తెలియదు, ఏదో ఒక సజెషన్ చేయాలంటే నేనైతే వూకాంగ్ అయితే ద బెస్ట్ యాక్టివ్ క్యారెక్టర్ అని చెప్తాను. తర్వాత మీరు ఒక మంచి పెట్ని అయితే చూస్ చేసుకోవాలి. నేనైతే రాకీ పెట్ని అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీ యాక్టివ్ స్కిల్ అయిపోయినా సరే ఆ యాక్టివ్ స్కిల్ మళ్ళీ వేగంగా వచ్చేయడానికి రాకీ పెట్ చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను కూడా రాకీ పెట్నే వాడతాను. భలే ఉంటుంది రాకీ పెట్ అయితే. ఇప్పుడు నువ్వు అటాకింగ్ చేయాలా లేకపోతే టీమ్మేట్స్కి సపోర్ట్ ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్ అయితే నీకు ఏమాత్రం అవసరం లేదు. నువ్వు ఒకవేళ అటాకర్ అయితే ముందెళ్ళి అటాక్ చేయి, వెనకాల టీమ్మేట్స్ వచ్చేటట్టు చూసుకో. లేదు నువ్వు టీమ్మేట్కి సపోర్ట్స్ ఇస్తావంటే అది ఇంకా అదే బెస్ట్, బాగుంటుంది. ఎందుకంటే మీ టీమ్మేట్స్ ఎనిమిది కొడుతున్నప్పుడు నువ్వు మధ్యలో కిల్ ఏరియచ్చు. అది చాలా ర్యాంక్ పుష్కి కూడా బాగా యూజ్ అవుతుంది. నువ్వు అటాకర్ అయినా సరే సపోర్టర్ అయినా సరే ఈ క్యారెక్టర్ స్కిల్స్ అయితే నీకు చాలా బాగా యూజ్ అవుతాయి. కాకపోతే నువ్వు మీ టీమ్మేట్స్తో ఉండాలి. ఫ్రీ ఫైర్లో ఏ మ్యాచ్లోకి వెళ్ళాలన్నా సరే, వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే, నువ్వు మీ టీమ్మేట్స్తో ఉంటే చాలు. వాళ్ళొక్క కొంచెం సపోర్ట్ ఇస్తే నువ్వు ఈజీగా గెలిచేయచ్చు. విన్నింగ్ స్ట్రీక్ అయితే నీకు ఈజీగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు అస్తమానం అలా గన్ స్కిన్స్ మార్చుకుంటూ ఆడకూడదనమాట. ఏ గన్ స్కిన్తో అయితే ఆడతావో దాంతో అలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఆ గన్తోనే ఇప్పుడు ఏ మ్యాచ్ ఆడినా సరే ఆ స్కిన్తోనే ఆడాలి. నువ్వు అలా గన్ స్కిన్స్ మార్చుకుంటుంటే నువ్వు వాడికి ఎలా కొడతావో నీకు అర్థం కాదు, ఇంకా నీ విన్నింగ్ స్ట్రీక్ అయితే బొక్కడిపోతుంది. లేదు నేను ఎప్పుడు సోలో ఆడను, మా టీంతోనే ఆడతాను అని అంటే మీ టీంలో ఒక బాంబర్ ఉన్నట్టు చూసుకోవాలన్నమాట నువ్వు. ఒకవేళ మీ టీంలో బాంబర్ ఉంటే ఏమవుద్దంటే, వాడు ఒక బాంబు వేస్తే ఎనిమిస్కి చాలా అయితే డ్యామేజ్ అవుతుంది. తర్వాత నువ్వు 3-4 బుల్లెట్లు కొడితే ఎనిమిది అక్కడ పడిపోతాడు అనమాట. ఒకవేళ జరిగి మీ టీం వాళ్ళు అందరూ అవుట్ అయిపోయి నువ్వు ఒక్కడే ఉంటే, మీ అవతల టీంలో 4 ఉంటే పరిగెట్టి వెళ్ళిపోక, అలా తొందర పడిపోకుండా కొంచెం అలా వెయిట్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు నీ దగ్గరికి. అప్పుడు ఏదో గ్లోవాల్ వేసుకున్నావు, గ్రెనేడ్లు వేసుకున్నావు, ఒక్కొక్కడికి చంపడానికి ట్రై చేయి. కంగారు పడిపోతే ఏది అవ్వదు. తర్వాత మీ టీంలో ఒక డిమిట్రీని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా నాక్ అయితే అప్పటికప్పుడు డిమిట్రీ వేసిస్తే
కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. డిమిట్రీతో పాటు తివా క్యారెక్టర్ కూడా పెట్టుకోండి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది డిమిట్రీ క్యారెక్టర్ అయితే. కాకపోతే తను మీతోనే ఉండాలన్నమాట, మీ టీంతోనే ఉండాలి. మీ టీం నుంచి అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఏదేమైనా సరే టీం దగ్గరే ఉండాలి. అలాంటి వాడిని తీసుకోండి. ఎవడో ఒక రష్యన్ తెచ్చి డిమిట్రీకి పెట్టినా వేస్ట్. తర్వాత మీ టీం మొత్తానికి ఒక కెప్టెన్ లెక్క పెట్టుకోండి. తను ఏంటంటే మీకు ఆర్డర్స్ ఇవ్వాలన్నమాట. అలాంటి వాడిని పెట్టుకోండి. తను లాంగ్ రేంజ్ అయినా సరే, షార్ట్ రేంజ్ అయినా సరే, ఇంకా హెల్పర్ హీలింగ్ ఇవ్వడానికైనా సరే బాగా యూజ్ అవ్వాలన్నమాట. అలాంటి వాడిని తెచ్చి మీ టీం కెప్టెన్ కింద పెట్టుకుంటే ఈజీగా గెలవచ్చు. ఏ మ్యాచ్ అయినా సరే చాలా ఈజీగా గెలవచ్చు. ఇంకా గేమ్లో నుంచి కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, వేరే అవతల టీం వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ వెనకాలకి ఎలగోళ్ళకి వెళ్ళిపోయి ఆడికి ఫస్ట్ కిల్ వేసింది, తర్వాత ఏదైతే అవుద్ది వెనక్కి వచ్చేసి మళ్ళీ కిల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే మీకు బ్యాటిల్ పాయింట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఎక్కువ బ్యాటిల్ పాయింట్స్ కూడా వస్తాయి. దానివల్ల ప్రొటెక్షన్ పాయింట్స్ చాలా పెరుగుతాయి అన్నమాట. ఈ వీడియోకి అయితే ఇక ఇంతే గైస్. వీడియో చిన్నదైనా సరే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ అయితే ఎలా గెలవాలో పెడదాం అనుకుంటున్నాను. ఈ ఛానల్ అయితే నేను కొత్తగా పెట్టాను కాబట్టి చూసిన వాళ్ళందరూ కాస్త సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్రీ ఫైర్ గ్యాంగ్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. గుడ్ బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.